ఏ వంటకైనా రుచి రావాలంటే అందులో ఉప్పు తప్పనిసరి. కానీ అలాంటి ఉప్పు తయారీ పరిశ్రమకు వర్షాకాలం ముప్పుగా మారింది. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా ఉప్పు తయారీకి అత్యంత ప్రసిద్ధి చెందింది. అక్కడ వేలాది కుటుంబాలు ఈ ఉప్పు మళ్లపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు కష్టపడే ఈ కార్మికులకు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉపాధి పూర్తిగా నిలిచిపోతుంది. వరుసగా 3-4 నెలల పాటు చేతిలో రూపాయి పని లేక ఇల్లు గడవడమే గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వర్షాకాల సహాయాన్ని పెంచాలని, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు. తుత్తుకుడి జిల్లాలో ఉప్పు తయారీ అనేది ప్రధాన జీవనాధారం. తమిళ నెల తై జనవరి, ఫిబ్రవరి నుంచి మొదలై అక్టోబర్ వరకు ఉప్పు ఉత్పత్తి జోరుగా సాగుతుంది. అయితే వర్షాకాలం ప్రారంభం కాగానే ఉప్పు మళ్లలో నీళ్లు చేరి ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. దీంతో సుమారు 3-4 నెలల పాటు కార్మికులందరూ ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి రోజువారీ ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం వారికి తీవ్ర సవాలుగా మారుతోంది. వర్షాకాలంలో ఉపాధి కోల్పోయే ఉప్పు కార్మికులకు ప్రభుత్వం ప్రస్తుతం 5,000 మాన్సూన్ పీరియడ్ రిలీఫ్ అందిస్తోంది. అయితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో 3 నెలల పాటు కేవలం 5,000తో కుటుంబాన్ని గడపడం అసాధ్యమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సహాయాన్ని 10,000కు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తరతరాలుగా ఉప్పు తయారీ రంగాన్ని నమ్ముకున్నప్పటికీ తమకు ఇళ్లు కూడా లేవని వారు వాపోతున్నారు. రూపాయి సంపాదన లేని రోజుల్లో కూడా అద్దె ఇళ్లలో ఉంటూ భారం మోస్తున్నామని ప్రభుత్వం స్పందించి ఉచిత ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించుకోవటానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ అయిన వర్షాకాల ఆర్థిక సహాయం పెంపు, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మరియు ఇతర సంక్షేమ పథకాలను పొడిగించటంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహారానికి రుచిని జోడించే ఉప్పుని తయారు చేసే కార్మికులకు ఈ వర్షాకాలం ముప్పుగా మారుతోంది. మరి తమిళనాడు ప్రభుత్వం ఈ కార్మికుల కష్టాలను గుర్తించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.